హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. సో, ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, త్వరలో మీకు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అండ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుందన్నది చూద్దాం. ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉంటే అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా అవి వర్కౌట్ అవుతాయి. సో, రీయూనియన్ కోసం అవి కూడా చార్జబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో, ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఇప్పుడు మీరు చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. లైక్ మీరు సెపరేషన్‌లో ఉండుండొచ్చు, లేదా లైఫ్‌లో మీకు ఇప్పుడు కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ జరిగుండొచ్చు. అంటే బ్రేకప్ గానీ, లేదా ఫైనాన్షియల్‌గా లాస్ గానీ, ఆహ్, లేదా మీ లైఫ్‌లో ఒక సాడ్ సిట్యుయేషన్ జరిగుండొచ్చు రీసెంట్ పాస్ట్‌లో. బట్ ఆ సిట్యుయేషన్ అన్నది ఆహ్ మీ మీద ఇంక ఎఫెక్ట్ చూపిచ్చదు. ఖచ్చితంగా మీరు దాని నుంచి చాలా త్వరగానే బయటపడతారు అని అయితే ఇక్కడుంది. అదొక గుడ్ న్యూస్ మీకు. ఎందుకంటే మీరిక్కడ ఎమోషనల్‌గా చాలా చాలా లోగా ఉన్నారు. 3 ఆఫ్ సోర్డ్స్ విత్ 5, 10 ఆఫ్ వాండ్స్. సో, ఆ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిందనమాట. సో, మీరు ఎవరైతే హీలింగ్ చేయట్లేదో మీరిప్పుడు హీలింగ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్‌గా ఇదేంటంటే మీరు ఖచ్చితంగా దీని నుంచయితే బయటపడతారు. బట్ మన ప్రయత్నం కూడా మనం చేయాలి. బయటపడాలి అనంటే మీరు హీలింగ్ ఆహ్ చేసుకోవడం, లేదా మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం. సో, ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరైతే ఈ హార్ట్ బ్రేక్ నుంచి, లేదా ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నుంచి బయటపడతారు. అదొక గుడ్ న్యూస్. ఎమోషనల్‌గా కొంచెం స్టేబుల్ అవుతారు. గ్రౌండెడ్‌గా ఫీల్ అవుతారు. సో, ఇవి జనరల్‌గా అంటే జనరల్‌గా మీకు వచ్చే గుడ్ న్యూస్ అనమాట. రిలేషన్‌షిప్ ప్రకారంగా ఎలా ఉంటుందన్నది నేను తర్వాత చూస్తాను. అండ్ కెరియర్ పరంగా అంటే ఫైనాన్షియల్ మనీ మీరు ఈ మధ్య కాలంలో మీ డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, యెస్, మీరు చేసేది కరెక్టే. సో, మీరు అలా చేయడం వల్ల మీరు ఎక్కువ మనీని జాగ్రత్త చేయగలుగుతారు. బికాజ్ 6 ఆఫ్ వీల్స్. సో, బ్యాలెన్స్ చేయడం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ సేవ్ చేస్తున్నాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచించడం. అలా ఉండడం వల్ల మీకు ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నది చాలా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, యూనివర్స్ నుంచి వచ్చే సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో, ఎవరైతే ఇప్పుడు మనీ సరిపోవడం లేదు, నేను సరిపడా ఎర్న్ చేయట్లేదు అనుకుంటారో, సో, మీరు ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. ప్రతీదీ టారోట్ రీడింగ్‌లో ఇలా జరుగుతుంది అని అంటే అర్థం మీరు అక్కడ యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని కూర్చుంటే ఏదో జరిగిపోతుందని కాదు. సో, మీరు ఇక్కడ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సాలరీ తక్కువున్న వాళ్ళకి సాలరీ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ మనీ ఇన్‌కమ్ అన్నది బాగా పెరుగుతుంది మీకు. సో, ఇదొక సెకండ్ గుడ్ న్యూస్. అండ్ పేజ్ ఆఫ్ వీల్స్. ఎవరైనా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇది బెస్ట్ టైం. ఓకే. మీరింకా స్టార్ట్ చేయనా? వద్దా? ఇంకా వెయిట్ చేద్దామా? లేదా ఎవరినన్నా అడిగి ఒపీనియన్ తీసుకుందామా? ఇవన్నీ వద్దండి. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇది బెస్ట్ టైం. మీరు స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా పాజిటివ్‌గానే ముందుకు వెళ్తుంది. ఓకే. అండ్ 8 ఆఫ్ సోర్డ్స్ అండర్ ద డెక్. సో, మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి కూడా బయటకొచ్చేస్తారు. ఎవరైతే స్టక్‌గా ఫీల్ అవుతున్నారో, మీ లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ లేవు, లైఫ్ ఎప్పుడు ఒకటే రొటీన్‌గా ఉంటుంది అని అనుకుంటున్నారో, ఖచ్చితంగా మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటకొస్తారు. 8 ఆఫ్ సోర్డ్స్.
సో ఇక్కడ మీకు వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే ఎమోషనల్గా మీరు హీల్ అవుతారు, మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు, గ్రౌండెడ్గా ఉంటారు. అలాగే మనీ మీరు ఇంకా ఎవరైనా జాగ్రత్త చేస్తుంటే ఓకే, జాగ్రత్త చేయకపోతే కొంచెం జాగ్రత్త చేయండి. అంటే మరీ గ్రీడీగా ఉండొద్దని కాదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టండి. సో మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది, అది సెకండ్ గుడ్ న్యూస్. అండ్ థర్డ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎవరైతే ఉన్నాయో, సో మీ ఫ్యామిలీలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటారో అవి తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు దానికి తగ్గట్టు యాక్షన్ అయితే తీసుకోండి. సో మీ రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇక్కడ చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది. వీడియో చూస్తున్న వాళ్ళు క్యాప్రికాన్ వరకు చౌరస్ అయి ఉండొచ్చు. అంటే ఎవరైనా అవ్వండొచ్చు, రాసులు ఇంపార్టెంట్ కాదండి, మీకు రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వింటారు? Under the deck, the sun. రిలేషన్షిప్ వైజ్ అయితే మీకు చాలా మంచి గుడ్ న్యూస్. ఇక్కడ మీకు ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో, మేజర్గా థర్డ్ పార్టీ ఇష్యూస్, అది వేరే పర్సన్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ సిచ్యువేషన్ అవ్వచ్చు. సో ఎవరు మీరు థర్డ్ పార్టీగా ఫీల్ అవుతున్నారో అది ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ రిలేషన్షిప్ నుంచి థర్డ్ పార్టీ అయితే రిమూవ్ అయిపోతుంది. సో కంగ్రాచులేషన్స్, ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటారో, మీరు ఆ థర్డ్ పార్టీ వల్ల చాలా రోజుల నుంచి మీరు సఫర్ అవుతూ ఉన్నారో మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇది చాలా చాలా బిగ్ గుడ్ న్యూస్. సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే రిమూవ్ అవుతుంది. అలాగే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నది అస్సలు బాగలేదు. క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్. సో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ టర్మ్స్ అయితే అస్సలు బాగలేదు. అంటే ఒక మాట మాట్లాడుకుంటే గొడవ, లేదా ఒకరు తగ్గినా ఇంకొకరు తగ్గకపోవడం. సో చాలా మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ మీ ఇద్దరి మధ్య. సో వెరీ వెరీ సూన్ మీ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది ఇద్దరితో. బట్ ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్గా మీరు కొంచెం టైం అన్నది స్పెండ్ చేయాలి. మీతో మీరు కొంచెం స్పిరిచువల్గా టైం స్పెండ్ చేయడం అండ్ మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ గురించి మీరు కేర్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది మారుతుంది. ఇద్దరు కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అయితే అనుకుంటారు, అది కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా మీ రిలేషన్షిప్లో అయితే నాకు చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కింగ్ ఆఫ్ వీల్స్ అంటే స్టెబిలిటీ. ఇప్పటి వరకు థర్డ్ పార్టీస్ వల్ల లేదా మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల రిలేషన్షిప్ అన్నది ఎక్కువ థర్డ్ పార్టీ అంటే డామినేషనే ఉంది ఇక్కడ. ఎందుకంటే ద లవర్స్ అండ్ 3 ఆఫ్ కప్స్ ఖచ్చితంగా థర్డ్ పార్టీ డామినేషన్. సో ఇప్పటి నుంచి ఆ డామినేషన్ అన్నది ఉండదు. ఖచ్చితంగా సన్ కార్డ్ అండ్ ఎంప్రెస్. సో రిలేషన్షిప్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది. సో రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా మంచి న్యూస్ ఇది. సో ఎవరైతే థర్డ్ పార్టీని ఉండి వెక్స్ అయిపోయి ఏంటి రిలేషన్షిప్, ఏం చేయాలి అని ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళు మాత్రం ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీరు స్పిరిచువల్గా మీకోసం కొంచెం టైం అనేది కేటాయించుకొని మీ గురించి మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. ఫస్ట్ మనకి క్లారిటీ అనేది మనకి ఉండాలి. దాని తర్వాతే అవతలి పర్సన్ నుంచి మనం క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఫస్ట్ అది మీరు టేక్ కేర్ చేసుకోండి. బట్ ఇక్కడైతే ఓవరాల్గా అంతా బాగానే ఉంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునా, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ జమునా ఎక్స్పెషల్లీ, ఆర్ టారస్ ఎడ్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో కూడా అయి ఉండొచ్చు. వాటర్ సైన్ కూడా ఉంది ఇక్కడ. అండర్ ద డెక్ డెత్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. ఓకే, ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో నాకు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అయితే ఉన్నారు.
అంటే సడన్‌గా మీ లైఫ్‌లో ప్రతీదీ మీ నుంచి దూరం అయిపోతున్న ఒక ఫీలింగ్. బట్ మీరు పోరాడాను ఇంక నా వల్ల కాదు దాని గురించి. ఏదైతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందో ఇంక దాని వెనకాల పరిగెట్టే శక్తి అయితే మీకు లేదు. ఖచ్చితంగా లేదు. సో, అందువల్ల మీరు చాలా లోన్‌లీగా అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఏదైతే జరుగుతుందో అది మీ మంచి కోసమే. బట్ మీకిప్పుడు తెలీదు. యెస్, మీ నుంచి ఏదో దూరం అయిపోతుంది. అది వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, లేదా రిలేషన్‌షిప్ అవ్వచ్చు. మీరు చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి. బట్ మీరు రాగలరు. ఎందుకంటే ప్రతి మనిషికి చాలా పవర్ ఉంటుంది. సో, ఫస్ట్ మీరు మీ మీద ఫోకస్ చేయండి. దీని నుంచి ఎలా బయటికి రావాలి? ఎలా హీల్ అవ్వాలి? అనే దాని గురించి ఆలోచించండి. అప్పుడు మీ లైఫ్‌లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. మీరు ఇదే విధంగా ఇక్కడే స్టక్ అయిపోతే మీరు దీని నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టం. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ 3 ఆఫ్ వీల్స్. ఏస్ ఆఫ్ సోర్స్ అగైన్ మెంటల్ క్లారిటీ. సో, మీకొక మెంటల్ క్లారిటీ అనేది కావాలి. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తుంటే అది నిజమా? కాదా? అని ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మీరు మాట్లాడాలి. బికాజ్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ట్రూత్ కమింగ్ ఔట్ అండ్ మెంటల్ క్లారిటీ. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అగైన్ మీరేదైనా చెయ్యాలి అని అనుకుంటే చేయనా? వద్దా? అనే దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. చెయ్యాలి అని అనుకుంటే వెంటనే చేయడానికైతే ట్రై చేయండి. అండ్ 3 ఆఫ్ వీల్స్. 3 ఆఫ్ వీల్స్ ఏంటంటే పార్ట్నర్‌షిప్, ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఆహ్, సో, మీరు వర్కింగ్ అయితే మీ కొలీగ్స్‌తో కలిపి వర్క్ చేయడానికైతే ట్రై చేయండి. బికాజ్ ఎప్పుడైతే కొలాబరేషన్ ఆర్ అవతల పర్సన్స్‌తో మీరు కలిసి వర్క్ చేస్తారో రిజల్ట్ అనేది బెస్ట్ ఔట్‌కమ్ అయితే వస్తుంది. సో, మీరు వర్క్ చేయడమే కాదు అవతల వ్యక్తిలో ఉన్న టాలెంట్స్‌ని కూడా గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి. బట్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వర్కింగ్ టుగెదర్. సో, ఇక్కడ మీకు క్లారిటీ ఇంపార్టెంట్. మీరు వర్కింగ్ అయితే మీ కొలీగ్స్‌తో కలిపి వర్క్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వర్కింగ్ కాకపోతే మీ పక్క వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది నాకు డెత్ కార్డ్. సో, యెస్, ఈ టైంలో మీరు చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక్కొక్కసారి మీ ఎమోషన్స్ హై అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి లో అవుతూ ఉంటాయి. బట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ ఉన్నా షేర్ చేసుకోండి. లేదంటే మీ ఎమోషన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసేసి కాల్చేయండి. నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ. మీరు కొంచెం ఫ్రీ ఫీల్ అవుతారనమాట. సో, ఇదండి ఈరోజు రీడింగ్. మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. మీకు నచ్చినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చండి. అవి 100% వర్క్ అవుతాయి. సో, థ్యాంక్ యూ సో మచ్. Please do share, like and subscribe. Thank you.